ఎన్నో రంగాల్లో ప్రతిభ చాటిన తెలుగువారు ప్రస్తుత కాలంలో ఉనికి కోల్పోతున్నట్టు అనిపిస్తోందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు కలిసి పోటీ పడితే తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల్లోని మహానగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇటీవల కాలంలో హాలీవుడ్లో పోటీ పడుతూ తెలుగు సినిమా రంగం దూసుకుపోతుందని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు జాతి కోసం కృషి చేసిన వారిని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. దేశంలోనే అత్యధిక ప్రజలు మాట్లాడే రెండవ భాషగా తెలుగు భాష ఉన్నది. హిందీ మొదటి స్థానంలో ఉంటే చాలామందికి గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది. తెలుగు భాష రెండవ భాష. దాదాపుగా 18 కోట్ల పైచిలకు తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో ఉన్న ఈ దేశ రాజకీయాల మీద ఆ స్థాయిలో మనం ప్రభావితం చూపించలేకపోతున్నాము. దీనికి గల కారణాలను మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ప్రపంచ దేశాల ముందు సాంకేతిక నైపుణ్యాన్ని దేశానికి అందించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఈ నగరంలో ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా, ఒక రిఫార్మిస్ట్గా వారు నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ఈ ప్రాంతం అంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలను కల్పిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా కొనసాగింపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటినీ కొనసాగించి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఈరోజు హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 65% ఇక్కడి నుంచే ఈ ఆదాయం వస్తుందంటే ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం. ఆనాడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, నందమూరి తారక రామారావు గారు చూపించిన ప్రభావం, వారు పోషించిన పాత్ర ఆ తర్వాతి తరంలో కాకా వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు రెండో తరంలో వాళ్ళు జాతీయ రాజకీయాలలో వాళ్ళ ప్రభావాన్ని చూపించారు. 2-3 తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావాన్ని చూపించిన ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగువారి పాత్ర సన్నగిల్లిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికే తెలిసింది. ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ 35% మన హైదరాబాద్ నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంచెం కొంచెంగా మనము మన యొక్క ఉనికిని, మనుగడను, మన భాషను, మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అనే అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా, బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి. ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది. ఏది ఏమైనా రాజకీయాలు, ఆర్థికపరమైన రంగము, సినీ పరిశ్రమ వీటన్నిట్లలో రాణించాలి అని అంటే మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి.
కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నా. వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో మన వాళ్ళు ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మనం వెళ్ళడమే కాదు, ఆ ప్రాంతంలో రాణించిన మన వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తెలంగాణ రాష్ట్రానికి నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం విశ్వ నగరంగా రాణిస్తుంది, విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాలను తాగునీటి సమస్యను పరిష్కరించడానికే కాకుండా హైదరాబాదు నగరంలో ప్రజల రవాణా సౌకర్యాలు పెంచుకోవడానికి మెట్రో రైలు విస్తరణతో పాటు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్, అదేవిధంగా రామగుండం, ఆదిలాబాద్, అదేవిధంగా భద్రాచలంలో కూడా ఎయిర్పోర్ట్లను నూతనంగా ఏర్పాటు చేయాలి, రవాణా సౌకర్యాలు పెంచాలి. అదేవిధంగా బందర్ పోర్టుకు ఒక డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేని వేయడమే కాకుండా ఒక డ్రై పోర్టును తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి. అదేవిధంగా ఆనాడు తీసుకొచ్చిన ఔటర్ రింగ్ రోడ్ ఆర్థికంగా అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి పనికొచ్చింది. ఆ స్ఫూర్తితో ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ 369 కిలోమీటర్లతో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని 60% అర్బనైజ్డ్ చేసే విధంగా పట్టణీకరణ చేయడమే కాకుండా పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన ఏర్పాట్లను చేయడానికి ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా? ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను.